భారతదేశ అద్భుతమైన భౌగోళిక వైవిధ్యాన్ని తెలిపే ఈ ఆసక్తికరమైన విశ్లేషణను వెంటనే మొదలు పెడదాం రండి. ఈ అద్భుతమైన భూభాగాలు ఎలా ఏర్పడ్డాయి, మన దేశ మనుగడకు ఇవి ఎలా సహాయపడుతున్నాయో ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. ఈ మ్యాప్లోని 6 ప్రధాన ప్రాంతాలు ఉత్తర భాగం నుండి కిందకు చేసే మన ప్రయాణానికి ఒక చెక్కని దారి చూపిస్తాయి. ఉత్తరాన ఉన్న నవీన ముడుత పర్వతాలు, అవే మన హిమాలయాలు, ఏకంగా 2400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఎప్పటికీ కరగని మంచుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలున్న హిమాద్రి శ్రేణి మన దేశానికి ఒక బలమైన ఉత్తర సరిహద్దు. కిందకు వస్తే పర్వత నదులు తెచ్చిన సారవంతమైన మట్టితో ఏకంగా 7 లక్షల చదరపు కిలోమీటర్ల భారీ ఉత్తర మైదానం ఏర్పడింది. ఇక్కడే బ్రహ్మపుత్ర నది వేగం తగ్గి మజులీ అనే ప్రపంచంలోనే అతిపెద్ద నదీతీర ద్వీపాన్ని సృష్టిస్తుంది. నిజంగా చాలా అద్భుతం కదూ! మరింత కిందకు వెళ్తే ప్రాచీన గోండ్వానా భూభాగం విడిపోవడం వల్ల ఏర్పడిన అత్యంత పాతదైన స్థిరమైన ద్వీపకల్ప పీఠభూమి కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తైన ఎక్కడా తెగిపోని పశ్చిమ కనుమలకు మరియు మధ్యలో ఖాళీలు ఉండే తూర్పు కనుమలకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. వాయువ్య దిశలో ఉన్న వేడివేడి భారత ఎడారి ప్రాంతంలో సంవత్సరానికి కేవలం 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం మాత్రమే ఉంటుంది. సముద్ర తీరాల వైపు వెళ్తే భారీ నదీ డెల్టాలు, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు మనకు కనిపిస్తాయి. సముద్రంలో మునిగి ఉన్న పర్వతాలే అండమాన్ నికోబార్ దీవులు. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం కూడా సరిగ్గా ఇక్కడే ఉంది. 2 ఆసక్తికరమైన భౌగోళిక పదాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా దోఆబ్ అంటే 2 నీటి ప్రవాహాల మధ్య ఉండే అత్యంత సారవంతమైన భూమి. ఇక పగడాలు, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవులు అద్భుతమైన లక్షద్వీప్ సమూహాన్ని మొత్తంగా నిర్మించాయంటే నిజంగా నమ్మశక్యం కాదు కదూ! విభిన్నమైన ఈ భౌగోళిక స్వరూపాలన్నీ నీరు, ఆహారం, ఖనిజాలు ఇస్తూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఒకే వ్యవస్థలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడర్థమైందిగా. చివరగా ఒక చిన్న ప్రశ్న: ప్రాణాధారమైన ఈ భౌగోళిక వ్యవస్థను భవిష్యత్తరాల కోసం మనం ఎలా కాపాడుకోవాలో ఆలోచించండి.